Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject environmental education. ఈ సబ్జెక్ట్ ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్ డిగ్రీ 5th సెమిస్టర్లో స్కిల్ పేపర్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. 5th సెమిస్టర్లో మేజర్ అండ్ మైనర్ పేపర్స్తో పాటు అందరికీ కామన్గా ఒక స్కిల్ పేపర్ ఉంటుందండి. దట్ ఈస్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్. 2023 కన్నా ముందు మనకి 3rd సెమిస్టర్లో ఈ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది 50 మార్క్స్ పేపర్గా ఉండేదండి. సో మీరు బ్యాక్లాగ్ స్టూడెంట్ అయినా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్వైరన్మెంట్ గురించే కాబట్టి మీరు జస్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూసుకుని సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుని ఓన్గా ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. ప్రిపరేషన్కి కూడా ఎంతో టైం పట్టదు. బట్ ఈ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్లో మనకి సిలబస్ ఎక్కువ ఉంటుందండి. బికాజ్ మన ఎన్వైరన్మెంట్ గురించి అంటే అందులో చాలా టాపిక్స్ వచ్చేస్తాయి. సిలబస్లో కూడా ఎక్కువ టాపిక్సే ఇచ్చారు. బట్ అవన్నీ మీరు మైండ్లో పెట్టుకుని జస్ట్ ఓన్గా రాస్తే సరిపోతుంది. మీరు ఆల్రెడీ నా సబ్స్క్రైబర్ అండ్ ఫాలోవర్ అయితే కనుక మీకు తెలుసు ఫస్ట్ సెమ్ నుంచి మీరు స్కిల్స్ పేపర్స్ ఎస్పెషల్లీ నా ఎక్స్ప్లెనేషన్ విని ఎగ్జామ్లో ఓన్గా రాశారు. ఈ సబ్జెక్ట్కి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్తో పాటు నోట్స్ కూడా ప్రిపేర్ చేశానండి. మీరు నోట్స్ తీసుకుంటే మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్ కాన్సెప్ట్ మీకు పీడిఎఫ్లో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూస్తే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంత సింపుల్ ఇంగ్లీష్లో ఇచ్చాను. బట్ ద పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ. మీరు 50 రూపీస్ పే చేస్తే ఈ 3 యూనిట్స్ పీడిఎఫ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. మీరు ఈజీగా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఎవ్రీ టైమ్ ఐ రిక్వెస్ట్ యూ, ఫ్రీగా మాత్రం అడగద్దండి. నేను ఈ వర్క్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను, చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా పెడుతున్నాను. సో మీరు పీడిఎఫ్ కావాలి అంటే 50 రూపీస్ పే చేసి తీసుకోండి. మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్. యూనిట్ 1లో టోటల్గా మనకి 6 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. వెరీ ఈజీ టాపిక్స్. ఈ 6 క్వశ్చన్స్ కూడా మనకి ప్రీవియస్ పేపర్స్లో ఎక్కువగా రిపీట్ అయ్యాయి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ మల్టీ డిసిప్లినరీ నేచర్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్. మీకు ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అని కానీ లేదా నేచర్ అని కానీ క్యారెక్టరిస్టిక్స్ లేదా ఫీచర్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అని కానీ అడిగినప్పుడు నేను ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. లేదా 5 మార్క్స్కి ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అని ఇచ్చిన ఈ కాన్సెప్టే రాసేయచ్చు. ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటండి? మన చుట్టుపక్కల ఉండే పరిసరాల గురించి, మన ప్రపంచం గురించి మనం నేర్చుకోవడాన్నే ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటాం. సో దీంట్లో ఏమేం సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేదే ఈ క్వశ్చన్. ఫస్ట్ సైన్స్, బికాజ్ ఈ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్లో మనం బయాలజీ నేర్చుకుంటాం, కెమిస్ట్రీ నేర్చుకుంటాము, ఫిజిక్స్ నేర్చుకుంటాం. అంటే పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలి, క్లైమేట్ చేంజెస్ ఎలా వస్తున్నాయి, సాయిల్ గురించి నేర్చుకుంటాం. సో ఇదంతా ఒక సైన్స్ అనమాట. సెకండ్ వన్ జియోగ్రఫీ. మనం రివర్స్ గురించి, మౌంటైన్స్ గురించి, క్లైమేట్స్ గురించి, న్యాచురల్ రిసోర్సెస్ గురించి మనం మాట్లాడుకుంటాం ఈ ఎడ్యుకేషన్లో. సో జియోగ్రఫీ కూడా మనం చదువుతాం. థర్డ్ వన్ ఎకనామిక్స్. మ్యాన్ ఎలా నేచర్ని యూస్ చేసుకుంటున్నాడు, ఇండస్ట్రీస్ న్యాచురల్ రిసోర్సెస్ని ఎలా కన్జంప్షన్ చేస్తున్నాయి, ఇండస్ట్రీస్ ఎలా డెవలప్ అవుతున్నాయి మన ఎన్వైరన్మెంట్ వల్ల అనేది నేర్చుకుంటాం. కాబట్టి దిస్ ఈజ్ ఎకనామిక్స్ ఆల్సో. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్. దీనిలో మనం ఎన్వైరన్మెంటల్ లాస్ గురించి కూడా నేర్చుకుంటాం. అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ గురించి, గవర్నమెంట్ అగ్రిమెంట్స్ గురించి, ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పాలసీస్ గురించి నేర్చుకుంటాం. సో దిస్ ఈజ్ పొలిటికల్ సైన్స్ ఆల్సో. నెక్స్ట్ సోషియాలజీ. మన ట్రెడిషన్స్ గురించి, మన లైఫ్ స్టైల్ గురించి, మన సొసైటీ గురించి కూడా ఇక్కడ నేర్చుకుంటాం. కాబట్టి దీని నేచర్ సోషియాలజీలోకి కూడా వస్తుంది. నెక్స్ట్ ఎథిక్స్. మనం ఎర్త్ని ఎలా కాపాడుకోవాలి, ఎన్వైరన్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద కూడా మనం నేర్చుకుంటాం. కాబట్టి దీనిలో ఎథిక్స్ కూడా వస్తాయి. ఎస్, అఫ్ కోర్స్ హిస్టరీ కూడా వస్తుంది. బికాజ్ మనకి ఇండస్ట్రీస్ ఎలా వచ్చాయి, కొలనైజేషన్ ఎలా అయింది, సివిలైజేషన్ ఎలా అయింది, న్యాచురల్ రిసోర్సెస్ని పాస్ట్లో ఎలా యూస్ చేస్తున్నాం, ఇప్పుడు ఎలా యూస్ చేస్తున్నాం అనే దాని మీద కూడా నేర్చుకుంటాం. కాబట్టి దిస్ ఈజ్ హిస్టరీ ఆల్సో. సో మీరు ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు అంటే ఇన్ని సబ్జెక్ట్స్ మీరు నేర్చుకుంటున్నారు అని అర్థం. సో మీకు తెలిసిన సబ్జెక్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకొని రాసిన ఈ ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది.
సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్. మనం ఎన్వైరన్మెంట్ గురించి తెలుసుకోవడం, నేచర్ గురించి తెలుసుకోవడం, నేచర్కి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవడం, ఇదంతా ఎంత ఇంపార్టెంట్ అనేదే ఈ క్వశ్చన్ అనమాట. దీన్నే మనకి ఇంపార్టెన్స్ అని కానీ, ఫంక్షన్స్ అని కానీ, ఆబ్జెక్టివ్స్, రోల్, అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ అని కూడా అడగచ్చు. ఇక్కడ ఇచ్చిన ప్రతి వర్డ్కి మీనింగ్ ఒకటే. ఎన్వైరన్మెంట్ కోసం తెలుసుకోవడం వల్ల లాభాలు ఏంటి అనేదే కాన్సెప్ట్. ఫస్ట్ పాయింట్, క్రియేట్స్ ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్. అంటే ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలుస్తుంది కాబట్టి దాని మీద ఒక అవగాహన ఉంటుందంట. నెక్స్ట్, ఎంకరేజెస్ సస్టైనబుల్ లివింగ్. అంటే ఎన్వైరన్మెంట్ని హార్మ్ చేయకుండా, పొల్యూట్ చేయకుండా మనం వాటర్ని, సాయిల్ని లేదా న్యాచురల్ రిసోర్సెస్ని ఎలా యూస్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. థర్డ్ వన్, డెవలప్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా వాటర్ని రీసైకిల్ చేయాలి, ఎలా వాటర్ని హార్వెస్ట్ చేసుకోవాలి, ఇలాంటి వాటి గురించి అయితే మనం ఈ ఎడ్యుకేషన్లో తెలుసుకుంటాం. నెక్స్ట్, బిల్డ్స్ రెస్పాన్సిబుల్ సిటిజన్. సో ఎన్వైరన్మెంట్ కోసం ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ సిటిజన్ ఎన్వైరన్మెంట్ మీద రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి పొల్యూషన్ని తగ్గించడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్, ప్రమోట్స్ కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఎన్వైరన్మెంట్ గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి, అవి సేఫ్గా ఎలా యూస్ చేయాలి, ఎలా మనం వేస్ట్ చేయకూడదు అనే దాని మీద మనం అవగాహన తెచ్చుకుంటాం. నెక్స్ట్, సపోర్ట్స్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ లాస్. మనం ఎప్పుడైతే ఎన్వైరన్మెంట్ కోసం, నేచర్ కోసం తెలుసుకుంటామో గవర్నమెంట్ పాలసీస్ అండ్ లాస్ని కూడా మనం గౌరవిస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎన్వైరన్మెంట్ గురించి, పొల్యూషన్ గురించి అవగాహన ఉంటేనే స్వచ్ఛ భారత్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది. లాస్ట్, వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైతే మనం ఎన్వైరన్మెంట్ గురించి లేదా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ గురించి తెలుసుకుంటామో నేచర్తో ఎక్కువగా కనెక్ట్ అవుతామంట. దిస్ ఈజ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ లేదా ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అని కూడా అడగచ్చు. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ మ్యాన్ యాజ్ అన్ ఇంటెగ్రల్ ప్రొడక్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ది నేచర్. మ్యాన్ అంటే మనిషి అనేవాడు నేచర్లో ఒక పార్ట్ అంట అండ్ నేచర్లో ఒక ప్రొడక్ట్ అంట. ఎందుకు అలా అన్నారో మనం సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేచర్ అంటే చెట్లు, చేమలు, యానిమల్స్, ప్లాంట్స్, మౌంటైన్స్ కాదండి, మ్యాన్ కూడా వస్తాడు. మ్యాన్ అనేవాడు నేచర్ యొక్క ప్రొడక్ట్ అంట. సో అదే మనం ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ నేచర్ అంటున్నాము. నెక్స్ట్, పార్ట్ ఆఫ్ నేచర్. ఎకోసిస్టంలో మ్యాన్ కూడా ఒక పార్ట్ అంట. నెక్స్ట్, డిపెండెంట్ ఆన్ నేచర్. నేచర్ వేరు, మనం వేరు కాదు. ప్రతి దానికి మనం నేచర్ మీద డిపెండ్ అవుతాం. లైక్ సన్లైట్ కోసం, ఆక్సిజన్ కోసం, వాటర్ కోసం, ఫుడ్ కోసం, షెల్టర్ కోసం, వీటన్నిటి కోసం మనం నేచర్ మీద డిపెండ్ అవుతాం. సో మన లైఫ్ అనేది నేచర్ లేకపోతే లేదు. నెక్స్ట్, ఎఫెక్టింగ్ నేచర్. ఫార్మింగ్ ద్వారా, మైనింగ్ ద్వారా, బిల్డింగ్స్ ద్వారా, ఫ్యాక్టరీస్ ద్వారా మనం నేచర్ని చేంజ్ చేసి నేచర్ని అఫెక్ట్ చేస్తున్నాం. కొన్ని యాక్షన్స్ నేచర్కి హెల్ప్ అవుతాయి, బట్ కొన్ని నేచర్ని హార్మ్ చేస్తాయి. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ నేచర్. సో దీనివల్ల మనం ఎప్పుడూ నేచర్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి, నేచర్ని ఎప్పుడు మనం కాపాడుకోవాలంట. నెక్స్ట్, స్పిరిచువల్ కనెక్షన్. మనం నేచర్ని యూజ్ చేసుకోవడమే కాదండి, మనం నేచర్తో స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉంటాం. కొన్ని రిలీజన్స్లో ట్రీస్ని పూజిస్తారు అండ్ కొన్ని రిలీజన్స్లో డేస్ని, వీక్స్ని, మంత్స్ని పూజిస్తారు. సో మ్యాన్ అనేవాడు నేచర్తో ఎప్పుడు స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉంటాడంట. నెక్స్ట్, నేచర్ షేప్స్ హ్యూమన్ లైఫ్. మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్, మన కల్చర్, ఇవన్నీ మన నేచర్ మీద డిపెండ్ అయి ఉంటాయంట. సో మీరు ఈ క్వశ్చన్కి ఈ పాయింట్స్ మీరు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ల్యాండ్, ఫారెస్ట్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. లేదా ఎన్వైరన్మెంటల్ రిసోర్సెస్ గురించి రాయండి అని కూడా అడగచ్చు. అండ్ ఇక్కడ ల్యాండ్ వేరేగా, ఫారెస్ట్ వేరేగా, వాటర్ వేరేగా 10 మార్క్స్కి ఇవ్వచ్చు. ఇక్కడ మనం రిసోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని నెంబర్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్, ల్యాండ్ రిసోర్సెస్ గురించి చూద్దాం. టోటల్గా ఇండియా జియోగ్రఫికల్ ఏరియా 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందంట. దీంట్లో ప్లెయిన్స్ ఉంటాయి, ల్యాండ్ ఉంటుంది, ప్లాట్యూస్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, డిజర్ట్స్ ఉంటాయి, ఐలాండ్స్ ఉంటాయి. అండ్ 50% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కల్టివేషన్. అంటే మనం ఫార్మింగ్ చేసుకోవడానికి ఎక్కువగా ల్యాండ్ అనేది యూజ్ చేస్తామంట. నెక్స్ట్, 20% ఆఫ్ ల్యాండ్ ఈజ్ అండర్ ఫారెస్ట్. మనకున్న 100
100%లో 20% మాత్రమే మనకి ఫారెస్ట్ ఉన్నాయంట. అండ్ 5% నాన్ అగ్రికల్చర్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నామంట. ఈ నంబర్స్ మీరు హైలైట్ చేసి ఎగ్జామ్లో రాస్తే కనుక మీకు చాలా మంచి మార్క్స్ అయితే వస్తాయి. మీకు టైం ఉంటే ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ వేయడానికి కూడా ట్రై చేయొచ్చు, మీరు ఫాస్ట్గా వేయగలిగితే మాత్రం. అండ్ ల్యాండ్ రిసోర్సెస్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, ల్యాండ్ ఉండడం వల్ల మనకి లాభాలు ఏంటి అనేది మనం రాయాలి. ఆఫ్ కోర్స్ ల్యాండ్ ఉంటే మనం అగ్రికల్చర్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ఫుడ్ క్రాప్స్ని పండించుకోవచ్చు. నెక్స్ట్ ల్యాండ్లోనే మనం ఇండస్ట్రీస్ని, హోమ్స్ని, రోడ్స్ని, రైల్వేస్ని బిల్డ్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్లీ మనం మైనింగ్ లైక్ కోల్ మైనింగ్, ఐరన్ మైనింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫర్ యానిమల్ గ్రేజింగ్ అండ్ ఫారెస్ట్ గ్రోత్. ఫారెస్ట్ ఎక్కువ ఉండాలన్నా మనకి ల్యాండ్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ సెటిల్మెంట్ ప్లానింగ్ అండ్ ల్యాండ్ యూస్ డెవలప్మెంట్. మన ల్యాండ్ని యూస్ చేసుకొని మనం చాలా ఇన్కమ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇండియాకి. నెక్స్ట్ కల్చరల్ అండ్ రిలీజియస్ ప్లేసెస్ కూడా ల్యాండ్ మీదే లొకేట్ అయి ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ల్యాండ్. నెక్స్ట్ ఫారెస్ట్ గురించి చూద్దాం. ఇండియాలో మనకి ఫారెస్ట్ ఏరియా 21.7% ఉందంట. అండ్ మనకి మధ్యప్రదేశ్లోను, అరుణాచల్ ప్రదేశ్లోను, ఛత్తీస్గఢ్లోను, ఒడిశాలోను, మహారాష్ట్రలోను ఎక్కువ ఫారెస్ట్ ఏరియా అయితే ఉందంట. ఫారెస్ట్ రీసోర్సెస్ అనేవి మనకి చాలా వాల్యుబుల్. ఫారెస్ట్ రీసోర్సెస్, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం. సోర్స్ ఆఫ్ వుడ్ ప్రొడక్ట్స్. మనకి ఫారెస్ట్ నుంచే టింబర్ కానీ, ఫైర్వుడ్ కానీ, బ్యాంబూ కానీ వస్తున్నాయి. అండ్ వీటిని మనం ఎక్కువగా కన్స్ట్రక్షన్కి, ఫర్నిచర్కి, పేపర్కి యూస్ చేస్తున్నాం. సెకండ్, హ్యాబిటేట్ ఫర్ బయోడైవర్సిటీ. ప్లాంట్స్, యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ ఎక్కువగా నివసించేది ఓన్లీ ఫారెస్ట్ ఏరియాస్లోనే. మనకి ఫారెస్ట్ ఏరియాస్ తగ్గిపోతున్నాయి అంటే ఇలాంటి ఎండేంజర్డ్ స్పీసెస్ కూడా తగ్గిపోతాయి. అండ్ క్లైమేట్ని రెగ్యులేట్ చేయాలన్నా ఫారెస్ట్ మనకి హెల్ప్ అవుతాయి. ఫారెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఫారెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అనే సీరియస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. నెక్స్ట్ సాయిల్ కన్జర్వేషన్. ఫారెస్ట్ ఉండడం వల్ల సాయిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ సాయిల్ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. చాలా ప్లాంట్స్ మెడిసిన్స్కి సంబంధించినవి మనకి ఫారెస్ట్ నుంచే దొరుకుతుంది. నెక్స్ట్ లైవ్లీహుడ్ ఫర్ పీపుల్. చాలా మంది ఫారెస్ట్ ఇన్కమ్ మీదే డిపెండ్ అయ్యి బతుకుతున్నారంట. లైక్ ఫారెస్ట్ నుంచి వచ్చే గమ్, హనీ, మెడిసినల్ ప్లాంట్స్ నుంచి ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారంట. నెక్స్ట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఫారెస్ట్ ఉండడం వల్లే పేపర్ కానీ, ప్లైవుడ్ కానీ, ఫర్నిచర్ కానీ లేదా మెడిసిన్స్ కానీ తయారవుతాయి. కాబట్టి ఫారెస్ట్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ బ్యాలెన్స్. ఎన్వైరన్మెంట్లో నేచురల్ కలామిటీస్ లైక్ ఫ్లడ్స్ కానీ, తుఫాన్స్ కానీ రాకుండా ఉండాలన్నా మనకి ఫారెస్టే హెల్ప్ చేస్తాయంట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. ఎగ్జామ్లో ఈ టాపిక్కి ట్రీస్ ఇమేజెస్ అవి వేయడానికి ట్రై చేయండి, మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, వాటర్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. వాటర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గ్రౌండ్ వాటర్, లేక్స్, పాండ్స్, రివర్స్, గ్లేసియర్స్, ఎస్పెషల్లీ రెయిన్ఫాల్. సో వీటి నుండి అయితే మనకి వాటర్ వస్తుంది. మనకున్న మేజర్ రివర్స్ ఏంటి? గంగా, బ్రహ్మపుత్ర, యమున, గోదావరి, కృష్ణ ఎట్సెట్రా. అండ్ మనం ఈ వాటర్ రిసోర్సెస్ని ఎలా స్టోర్ చేసుకుంటున్నామంటే డ్యామ్స్, రిజర్వాయర్స్, ట్యాంక్స్ అండ్ కెనాల్స్ యూస్ చేసి. వాటర్ ఇంపార్టెన్స్ మీకు తెలీదా అండి? వాటర్ లేకపోతే మనకు అసలు లైఫే ఉండదు. హ్యూమన్ యాక్టివిటీకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్. అండ్ ఇంకా వాటర్ అనేది బేసిక్ నీడ్ ఫర్ లైఫ్. మనం కుకింగ్ చేసుకోవాలన్నా లేదా శానిటేషన్ చేసుకోవాలన్నా, ఎస్పెషల్లీ డ్రింకింగ్కి మనం వాటర్ మీదే డిపెండ్ అవ్వాలి. వాటర్ లేకపోతే మన బాడీయే పనిచేయదు. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్. అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ యూజ్. ఇండస్ట్రీస్లో కంపల్సరీ ప్రాసెసింగ్ చేయడానికి వాటర్ అనేది అవసరం పడుతుంది. నెక్స్ట్ పవర్ జనరేషన్. ఈవెన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కానీ, థెర్మో పవర్ కానీ మనకి కావాలన్నా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. మనందరికీ తెలుసు ట్రాన్స్పోర్టేషన్లో వాటర్ అనేది చీప్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. చాలా తక్కువ కాస్ట్కే మనం వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డొమెస్టిక్ పర్పసెస్. డ్రింకింగ్కే కాకుండా డైలీ హ్యూమన్ లైఫ్లో వాటర్ అనేది చాలా అవసరం. లైక్ వాషింగ్కి, బాతింగ్కి, క్లీనింగ్కి వాటర్ అనేది వెరీ రిక్వైర్డ్, ఎసెన్షియల్. నెక్స్ట్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఈవెన్ క్లైమేట్ని కంట్రోల్ చేయడానికి కూడా వాటర్ బాడీస్ లైక్ రివర్స్, లేక్స్, వెట్లాండ్స్ హెల్ప్ అవుతాయి. లాస్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్. కంట్రీ డెవలప్ అవ్వాలన్నా ఆ కంట్రీలో వాటర్ రిసోర్సెస్ ఎక్కువగా ఉండాలి. బికాజ్
ఇండస్ట్రీస్ కానీ, పవర్ జనరేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇవన్నీ వాటర్ మీదే డిపెండ్ అవుతాయి కాబట్టి. సో దీస్ 3 వాటర్ రిసోర్సెస్, ఫారెస్ట్ రిసోర్సెస్ అండ్ ల్యాండ్ రిసోర్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీకి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ ఒకటి ఉంటుందండి. ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అని అడుగుతారు, లేదా ఎక్స్ప్లెయిన్ వాల్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ అని అడుగుతారు. ఇక్కడ బయోడైవర్సిటీ అంటే వెరైటీ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆన్ ఎర్త్. ఎర్త్ మీద ఉండే ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గనిజమ్స్ ఇవన్నీ కలిపితే బయోడైవర్సిటీ అంటాము. అంటే ఎర్త్ మీద డిఫరెంట్ స్పీసెస్ ఉన్నాయి అండ్ అవన్నీ ఎకోసిస్టంలో ఎలా ఉంటున్నాయి అనేది మనం నేర్చుకుంటే దాన్నే బయోడైవర్సిటీ అంటాము. ఈ బయోడైవర్సిటీ ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాము, అంటే వాల్యూస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనమాట. ఫస్ట్ వన్, ఇకలాజికల్ వాల్యూ. బయోడైవర్సిటీ అంటే అన్ని రకాల ఆర్గనిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్ ఉంటేనే ఆ ఎకోసిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవుతుందంట. ఎందుకంటే ప్రతి ఆర్గనిజం కూడా ఫుడ్ కోసం వేరే ఆర్గనిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ ఆర్గనిజం అయినా ఎక్కువైనా తక్కువైనా ఎకోసిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుందంట. నెక్స్ట్, కన్జంప్టివ్ యూజ్ వాల్యూ. హ్యూమన్ కన్జంప్షన్ కోసం లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రెయిన్స్, మీట్ ఇవన్నీ మనకి ఈ బయోడైవర్సిటీ నుంచే వస్తుంది. మనం అందరూ ఈ బయోడైవర్సిటీ మీదే డిపెండ్ అవుతున్నామంట. నెక్స్ట్, ప్రొడక్టివ్ యూజ్ వాల్యూ. కన్జంప్షన్ కోసమే కాకుండా ఇండస్ట్రీస్ కోసం కూడా మనం ఈ బయోడైవర్సిటీ మీదే డిపెండ్ అవుతున్నాం. లైక్ టింబర్ కోసం, పేపర్ కోసం, సిల్క్ కోసం, హనీ కోసం, మెడిసిన్స్ కోసం, ఆయిల్స్ కోసం ఇవన్నీ మనం బయోడైవర్సిటీ నుంచే కలెక్ట్ చేస్తున్నాం. అండ్ సోషల్ వాల్యూ. ప్రతి బయోడైవర్సిటీ ఆర్గనిజంకి మనకి సోషల్గా కనెక్షన్ ఉంటుంది. లైక్ మన ట్రెడిషన్స్ కానీ, మన ఫెస్టివల్స్ కానీ ఈ బయోడైవర్సిటీలో ఒక పార్ట్ అంట. నెక్స్ట్, ఇథికల్ అండ్ మోరల్ వాల్యూ. అండ్ ఈ బయోడైవర్సిటీలో హ్యూమన్కి ఎన్ని రైట్స్ ఉన్నాయో రిమైనింగ్ ఆర్గనిజమ్స్ లైక్ ప్లాంట్స్కి, యానిమల్స్కి కూడా అంతే రైట్స్ ఉంటాయి. అండ్ వాటిల్ని మనం ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆస్థెటిక్ వాల్యూ. ఈ బయోడైవర్సిటీ అనేది నేచర్స్ బ్యూటీ అనమాట. సో టూరిజం కోసం, ఫోటోగ్రఫీ కోసం, పెయింటింగ్ కోసం, పోయట్రీ కోసం మనం అయితే ఈ బయోడైవర్సిటీ మీదే డిపెండ్ అవుతున్నాం. నెక్స్ట్, ఆప్షన్ వాల్యూ. ఈ బయోడైవర్సిటీలో ఉండే ప్రతి ఆర్గనిజం కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మెడిసిన్ క్రియేట్ చేసుకోవడం కోసం, లేదా ఫ్యూచర్లో వచ్చే క్లైమేట్ చేంజెస్ని, ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవడానికి ఈ బయోడైవర్సిటీ హెల్ప్ అవుతుందంట. సో ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అని అడిగినప్పుడు ఇక్కడ ఇచ్చిన 7 వాల్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. మనకి బయోడైవర్సిటీలో 3 లెవెల్స్ ఉంటాయి. జెనెటిక్ డైవర్సిటీ, స్పీసెస్ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీ. అండ్ ఎగ్జామ్ లో ఈచ్ లెవెల్ విడిగా 5 మార్క్స్ కి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫస్ట్, జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటో చూద్దాం. జెనెటిక్ డైవర్సిటీ అంటే ఒకే స్పీస్ అయినప్పటికీ దాంట్లో చాలా డిఫరెన్సెస్, చాలా రకాలు ఉంటాయంట. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్లోనే చాలా రకాలు ఉన్నాయి, కౌస్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి, అండ్ ఫుడ్ క్రాప్స్లో రైస్లోనే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయి. సో ఇలా ఒకే స్పీసెస్లో డిఫరెంట్ మోడల్స్ కానీ, వెరైటీస్ కానీ ఉంటే దాన్ని మనం జెనెటిక్ డైవర్సిటీ అంటాము. దీనిలో మనకి ఫస్ట్ పాయింట్, డిఫరెన్సెస్ ఇన్ అపియరెన్స్. ఒకటే జాతి అయినప్పటికీ షేప్, కలర్, సైజు డిఫరెంట్గా ఉండొచ్చు. నెక్స్ట్, డిసీజ్ ప్రొటెక్షన్. ఒక జాతిలో డిసీజ్ ప్రొటెక్షన్ ఒకలా ఉంటే ఇంకొక జాతిలో డిసీజ్ ప్రొటెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రీడ్ డాగ్ 10 years బ్రతికితే ఇంకొక బ్రీడ్ డాగ్ ఓన్లీ 5 years మాత్రమే బ్రతుకుతుంది. ఇలా స్పీసెస్లో డిఫరెన్సెస్ ఉంటాయంట. నెక్స్ట్, ఎబిలిటీ టు అడాప్ట్. అన్ని రకాల స్పీసెస్ ఒకే కండిషన్లో ఉంటాయని చెప్పలేము. కొన్ని రకాల స్నేక్స్ రివర్స్లో ఉంటాయి, కొన్ని రకాల స్నేక్స్ డిజర్ట్స్లో ఉంటాయి. సో అడాప్టబిలిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్, వైల్డ్ అండ్ ఫార్మ్డ్ వెరైటీస్. మనకు తెలుసు డాగ్స్లోనే వైల్డ్ డాగ్స్ ఉంటాయి, డొమెస్టిక్ డాగ్స్ కూడా ఉంటాయి, అండ్ ఈవెన్ ప్లాంట్స్ కూడా ఫార్మ్డ్ ప్లాంట్స్ ఉంటాయి, వైల్డ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, యూనిక్ ఆఫ్ స్ప్రింగ్. అంటే బయోడైవర్సిటీలో ఉన్న ప్రతి ఆర్గనిజం కూడా యూనిక్ అన్నమాట. ప్రతి స్పీస్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి స్పీస్కి డిఫరెంట్ కలర్, డిఫరెంట్ సైజ్, డిఫరెంట్ ఎబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, స్పీసెస్ డైవర్సిటీ అంటే వెరైటీ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఒక ప్లేస్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంత నెంబర్లో ఉన్నాయి అనేది మనం నేర్చుకుంటే దాన్నే స్పీసెస్ డైవర్సిటీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, టైగర్స్ ఒక స్పీస్ అయితే లయన్స్ ఇంకో స్పీస్.
టైగర్స్ ఎన్నున్నాయి, లయన్స్ ఎన్నున్నాయి, వాటి బయోడైవర్సిటీ ఎలా ఉంది, ఇవన్నీ స్పీసీస్ డైవర్సిటీలోకి వస్తుంది. నెక్స్ట్ స్పీసీస్ రిచ్నెస్, అంటే ఈచ్ స్పీస్ ఎంత నెంబర్లో ఉన్నాయి అనేది మనం కౌంట్ చేస్తే దాన్ని స్పీసీస్ రిచ్నెస్ అంటాం. ఒక స్పీస్లోనే ఎక్కువ నెంబర్ ఉంటే దాన్ని మనం రిచ్నెస్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫారెస్ట్లో 200 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉండాలంట అండ్ 50 టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటే మనకి హై స్పీసీస్ రిచ్నెస్ ఉన్నట్టు. నెక్స్ట్ స్పీసీస్ ఈవ్నెస్. స్పీసీస్ అనేవి ఎక్కువగా మనం బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఒక స్పీస్ ఎక్కువగా ఒక స్పీస్ తక్కువగా ఉండకూడదు. లైక్ మనకి టైగర్స్ ఎక్కువైపోయి లయన్స్ తక్కువైపోయినాయి అనుకోండి, అది కూడా మనకి బయోడైవర్సిటీలో డిస్టర్బెన్స్ వస్తుంది. సో స్పీసీస్ అనేవి ఎప్పుడు ఈవెన్గా ఉండాలంట. నెక్స్ట్ వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, అంటే ఒక కంట్రీలో లేదా ఒక ప్లేస్లో వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే లైక్ ఎలిఫెంట్స్, పీకాక్స్, బనియన్ ట్రీస్, కోబ్రాస్ ఇవన్నీ ఉండాలి. సో దీన్నే వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఫర్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీసెస్ ఉంటేనే ఆ ఎకోసిస్టమ్ ప్రొడక్టివ్గా ఉంటుంది, ఫుడ్ చైన్లో ఎక్కడ డిస్టర్బెన్స్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ హనీ బీస్ ఉంటేనే మ్యాంగోస్కి, గోవా ట్రీస్కి పాలినేషన్ జరుగుతుందంట, అప్పుడే ఫ్రూట్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుందంట. సో ఈ బయోడైవర్సిటీలో ప్రతి వెరైటీ ఆఫ్ స్పీస్ కూడా ఇంపార్టెంట్. లాస్ట్ లెవెల్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ. ఎకోసిస్టమ్ అంటే ఉన్న స్పీసెస్ లేదా ఉన్న ఆర్గనిజమ్స్, అది లివింగ్ ఆర్గనిజం అండ్ నాన్ లివింగ్ ఆర్గనిజం కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి బ్రతుకుతుంది అనేదే ఈ ఎకోసిస్టమ్ అంటే. నెక్స్ట్ యూనిక్ క్లైమేట్ అండ్ వెజిటేషన్, అంటే ఫారెస్ట్లో క్లైమేట్ ఒకలా ఉంటుంది, వాటర్లో క్లైమేట్ ఒకలా ఉంటుంది, ల్యాండ్ మీద క్లైమేట్ ఒకలా ఉంటుంది. అందుకనే ఫారెస్ట్లో ఉండే ట్రీస్ వేరేగా ఉంటాయి అండ్ డిజర్ట్లో ఉండే ట్రీస్ ఇంకొకలా ఉంటాయి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. మనకి చాలా ఎకోసిస్టమ్స్ ఉన్నాయి. ఫారెస్ట్, డిజర్ట్స్, వెట్లాండ్స్, రివర్స్, గ్రాస్ ల్యాండ్స్, మౌంటైన్స్, అన్నిటి మీద లివింగ్ అనేది ఒకలాగే ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంటరాక్షన్స్ ఇన్ ఎకోసిస్టమ్. యాజ్ వి ఆల్ నో, ఈ ఎకోసిస్టంలో ప్రతి ఆర్గనిజం కూడా ఇంకొక ఆర్గనిజం మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాస్ని డీర్ తిని బతుకుతుంది అండ్ డీర్ని టైగర్ తిని బతుకుతుంది. సో ఒకదాని మీద ఒకటి ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయి అన్నమాట. లాస్ట్ వెరైటీ ఆఫ్ హ్యాబిటేట్స్. ఒక్కొక్క ఎకోసిస్టంలో ఒక్కొక్క హ్యాబిటేట్ ఉంటుంది. ల్యాండ్ అనేది హ్యూమన్స్కి హ్యాబిటేట్, అలానే పాండ్స్ అనేవి ఫ్రాగ్స్కి, ఫిష్కి హ్యాబిటేట్. నెక్స్ట్ గ్రాస్ ల్యాండ్స్ అనేవి లయన్స్కి, జీబ్రాస్కి హ్యాబిటేట్. సో ఇలా ఒక్కొక్క ఎకోసిస్టంలో ఒక్కొక్క హ్యాబిటేట్ ఉంటుంది. సో మీకు 3 లెవెల్స్ ఆఫ్ డైవర్సిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్నే మనకి టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అని కూడా అడగచ్చు. ఇక్కడ చూపిస్తున్న డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి. సో దీంతో మీకు యూనిట్ 1లో 6 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 6 క్వశ్చన్స్ కూడా మేము చదవలేం మేడం అంటే గనక మీ యూనివర్సిటీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ చదవండి. అండ్ ఆల్ యూనివర్సిటీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన ఛానల్ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. సో క్వశ్చన్ పేపర్స్ బట్టి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోస్లో యూనిట్ 2, యూనిట్ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సబ్జెక్ట్కి నోట్స్ కూడా కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ సబ్జెక్టే కాదు, మీకు 5th సెమిస్టర్లో ఏ గ్రూప్కి ఏ సబ్జెక్ట్ నోట్స్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేస్తే ఇమీడియట్లీ ఐ విల్ రెస్పాండ్. Soon I'll come back with one more useful video. Until then, keep watching. Let's learn with Rupa.